హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. యమహా R15M. ఇది టాప్ వేరియంట్. ఇంకా దీనికి మించి R15 అయితే ఇప్పటివరకు లేదు. ఈ బైక్ ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా సక్సెస్ఫుల్ వస్తుంది. స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఈ బైక్ అయితే 155cc సెగ్మెంట్లో. కానీ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా బైక్ ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు కిరణ్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను బిజినెస్. ఓకే, ఎప్పుడు పర్చేస్డ్ ఇది? నేను 2022లో పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 3 years. 3 years అవుతుంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? 25,000. ఓకే, సో 3 years బ్యాక్ ప్రైస్ ఎంత ఉండే ఇదైతే? అప్పుడు నేను తీసుకున్నప్పుడు 2,20,000. ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చేసింది ప్రైస్ వేరియేషన్. ఓకే, సో ఫస్ట్లీ క్వశ్చన్, ఈ సెగ్మెంట్లో మనకి KTM వస్తుంది, RC 200 వస్తుంది, బడ్జెట్లో కావాలంటే 125 ఒకటే ఆప్షన్ ఉంది. మీరు అది కాకుండా చూస్ చేసుకోవడానికి రీజన్? నాకు యాక్చువల్గా R1M ఫేవరెట్ బైక్. ఓకే, సో అది కొంచెం కాస్ట్లీ కాబట్టి తీసుకున్నాను నేను. R15M అప్పుడు లాంచ్ అయింది, సో అందుకని తీసుకున్నాను ఇది. ఓకే, KTM అసలు ట్రై చేయలేరు? లేదు. ఓకే, సో ఇందులో అయితే రెగ్యులర్గా బేస్ మోడల్స్ అవన్నీ ఉంటాయి. M వేరియంట్ వర్షన్కి స్పెషల్గా వెళ్ళడానికి M వర్జన్కి వెళ్ళడానికి R1M వల్ల దీనికి వెళ్ళాల్సి వచ్చింది. R1M నా ఫేవరెట్. ఓకే, సో R15M వచ్చింది కదా, సో M తీసుకోవాలి. ఓకే, డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి రెగ్యులర్ R15కి Mకి చూసినట్టయితే మీరు అబ్జర్వ్? గ్రాఫిక్స్ డిజైన్ చేంజ్ ఉంది. ఓకే, ప్లస్ ఆ టైంలో TCS కంట్రోల్ లేనట్టుంది అందులో. ఓకే, ఏం చెక్ చేయలేదు నేనైతే, డైరెక్ట్ మోడల్ చూసి తీసేసుకున్నాను అంతే. ఓకే, కాబట్టి తర్వాత చూసేది అంతా. ఓకే, సో ఇది V4 వర్షన్ వస్తుంది కదా. సో మీకైతే V3 ఎప్పుడన్నా రైడ్ చేశారా మీరు? చేశాను, మా బ్రదర్ దగ్గర ఉంది V3. దానికంటే ఇది ఫార్ బెటర్ అనిపిస్తుంది. బెటర్ ఉంటుంది. లేదంటే ఇష్యూస్ దాంట్లో కంటే దీంట్లో ఎక్కువ అనిపిస్తుంటాయా? ఇందులో అయితే ఏ ఇష్యూస్ లేవు. ఓకే, మా R15 లోనే ఇష్యూస్ ఉండవేమో అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇంకా మనం రైడ్ చేసే ప్రకారంగా ఉంటుంది అన్ని. ఓకే, పర్ఫార్మెన్స్ టిల్ డేట్ 3 yearsలో ఎలా అనిపిస్తుంది? ఏమన్నా డ్రాప్ అయినట్టుగా పవర్ కానీ? పర్ఫార్మెన్స్ 100%, అందులో ఎలాంటి డౌట్ లేదు. R15 అంటేనే, యమహా అంటేనే అగ్రెసివ్ కదా, సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, టాప్ నాచ్ ఉంటుంది. ఓకే, మైలేజ్ ఏమి ఇస్తుంది ఇదైతే? మైలేజ్ చాలా మంది నంబర్ నేను చెప్తా ఉంటే ఓకే నాకు 50 ఇస్తుంది. 50 నిజంగా? ఎవరు నంబర్ చెప్తే అంటే అందులో చూపిస్తుంటుందా? అందులో చూపించడం కానీ నేను చెక్ చేసుకుంటాను నేను ఎప్పుడు ఫుల్ ట్యాంకే. ఓకే, ప్రతి ఫుల్ ట్యాంక్ చెక్ చేసుకుంటాను. ఓకే, నాకు తక్కువ వచ్చిందంటే 47, 48, చాలా తక్కువ వచ్చిందంటే. హైయెస్ట్ వచ్చింది 52. దానికి ఏంటి సీక్రెట్ మీ మెయింటెనెన్స్? ఏమో మన అంటే డ్రైవింగ్ వల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ 50 ఈజీగా వస్తుంది మైలేజ్. ఓకే, కంపెనీ కూడా చెప్తుంది 40 రెగ్యులర్. మీరు కావాలంటే 1 week చెక్ చేసుకుని బైక్ తీసుకెళ్ళి 50 రాకపోతే అడగండి. నేను అగ్రెసివ్గా డ్రైవ్ చేస్తాను, మళ్ళీ నేనేం స్లోగా అగ్రెసివ్గా డ్రైవ్ చేస్తాను. ఓకే, డిపెండ్స్, ఇంకా రైడ్ టు రైడ్కి రైడర్కి డిఫరెన్స్ ఉంటుంది. సో మేజర్గా ఈ R15Mలో ఒక మేజర్ ఇష్యూ ఒకటి వచ్చేది, అందరూ అంటుంటారు ఫ్రంట్ సస్పెన్షన్ హార్డ్గా ఉంటుంది. అవును, అంటే అది అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, రేసింగ్ షాక్ అబ్జర్వర్స్, అవును, అవి హార్డ్గానే ఉంటాయి. సో ఇవేంటంటే మనకి స్మూత్నెస్ కోసం ఈ బైక్ R15M వచ్చిందే ట్రాక్ కోసం. అవును, మనం రెగ్యులర్గా వాడుతున్నాం అంతే. అవును, సో హార్డ్ సస్పెన్షన్ దానికి హైవే మీద కానీ రేసింగ్ ట్రాక్ 2-3 సార్లు తీసుకెళ్ళాను. రేసింగ్ ట్రాక్ ఓకే, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అండ్ ఈ సస్పెన్షన్ బట్ సిటీ వాళ్ళకైతే సూట్ అవ్వదు అనుకోవచ్చు? అవ్వదు. మీరు ఏదైనా హార్డ్ గుంతల్లో కానీ దించితే హ్యాండ్ ఇరిగిపోవచ్చు, అంత హార్డ్ సస్పెన్షన్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే బ్రేక్స్ కూడా హార్డ్గా ఉంటాయని విన్నాను. బ్రేక్స్ ABS బాగా అగ్రెసివ్. ఓకే, అదేంటంటే కొంచెం హార్డ్గా ప్రెస్ చేసామా ABS ఆన్ అయిపోద్ది, స్కిడ్ అవ్వదు కానీ వెళ్ళిపోతా ఉంటుంది ముందుకి. మనకు కావాల్సిన దగ్గర బ్రేక్ పడదు అట్లా. ఇది ఒక ఇష్యూ అయితే. అవును. ఓకే, ట్రాక్షన్ కంట్రోల్ మరీ ఎక్కువ అగ్రెసివ్ అనిపిస్తుంది ట్రాక్షన్ కంట్రోల్. ఎందుకంటే చిన్నది అంటే 1 second కూడా స్లిప్ అవ్వనివ్వదు. అవునవును, కొంచెమైనా మన ఇండియన్ రోడ్స్కి ఏంటంటే గుంతలో పాట్ హోల్స్ ఏదో ఒకటి ఉంటాయి, పాట్ హోల్స్ ఆగిపోతూ ఉంటుంది, వెళ్ళదనమాట. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసి అప్పుడు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. బట్ ప్రతిసారి ఆన్ చేసిన ప్రతిసారి మళ్ళీ ఆన్ అయిపోతుంది? ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది, మన కీ ఆన్ ఆఫ్ అంతే, మనం స్పెషల్గా ఆఫ్ చేసుకోవాలి. ఓకే, అచ్చా, ఇంకోటి విన్నాను నేను, బ్రేక్ ప్యాడ్స్ అనేవి తొందరగా తొందరగా అరిగిపోతాయి. ఎన్ని కిలోమీటర్స్కి వెళ్తుంటుంది? ఒక 3000 ఆ రేంజ్లో అరిగిపోతున్నాయి. ఫ్రంట్వి ఎక్కువ, ఫ్రంట్వి 2 times చేంజ్ చేస్తే బ్యాక్ ఒకసారి చేంజ్ చేయాలి.
అట్లా. కాస్ట్ ఎంత వస్తుంది బ్రేక్ ప్యాడ్స్ అయితే? ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ నాకు తెలిసి ఒక 1500 1200 ఎంతో అరౌండ్ ఉంది. ఓకే. బ్యాక్ సైడ్ 1000 అనుకుంటా, ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. ఇది ఓన్లీ M వర్షన్ కి ఇలా అవుతుందా, రెగ్యులర్ R15 కి కూడా ఇదే ఉంటుందా? ఏమో, అంటే M వర్జన్ ఒకటే వాడాను నేనైతే, మరి ఇది ఓకే నాకు తెలిసి దీనికైతే అవుతుంది, కానీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అవి కాంప్రమైజింగ్ అవ్వాలి M దగ్గర. సరే, ఈ ప్యానల్ గ్యాప్స్ ఏమన్నా మీరు ఉన్నాయి? ప్యానల్ గ్యాప్స్ ఉంటాయా? చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసింది? ఇక్కడ ఒకటి ఉంది ప్యానల్ గ్యాప్, చాలా ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకొకటి ఇవి ఊడిపోతా ఉంటాయి, ఇవి ఉన్నాయి కదా ఇవి, ఇక్కడ ఊడిపోయింది. నేను రెగ్యులర్ గా వేపిస్తా ఉంటాను, ఊడిపోతూనే ఉంటాయి. అంటే ప్లాస్టిక్ స్క్రూస్ లాగా? ప్లాస్టిక్ స్క్రూస్ ఊడిపోతా ఉంటాయి, చాలా వీక్. ఇది నేను పేస్ట్ వేసాను దీనికి ఇక్కడ. ఇదేంటంటే మనం ఇప్పుడు హైట్ కదా, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ప్రాబ్లం అవుద్ది. పొట్టోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇక్కడ వెయిట్ వేస్తారు, ఇరిగిపోద్ది. బట్ పిలియన్ వాళ్ళు కూర్చున్నా కూడా అది ప్రాబ్లం. పిలియన్ కే ప్రాబ్లం మెయిన్, పిలియన్ లేకపోతే ప్రాబ్లం లేదు. ఓకే. ఈ బైక్ మెయిన్ గా ఒక సింగిల్ పర్సన్ కోసం అయితే బాగుంటది. ఇంకోటి, ఈ ప్యానల్ గ్యాప్స్ లో మనకి ప్లాస్టిక్ సౌండ్ రావడం అలాంటిది లేదు, ప్లాస్టిక్ సౌండ్స్ ఏం రావు, అలాంటి ఏం ప్రాబ్లం లేదు. సౌండ్స్ అంటే ఇది ఒకటి సౌండ్ వస్తా ఉంటది. అచ్చా, అవును, అది కూడా అడుగుదాం అనుకున్నా. ఇదేం ఓన్లీ లెఫ్ట్ సైడ్ వస్తుంది? లెఫ్ట్ అండ్ రైట్ రెండు వస్తుంది. ఇది తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ అవుతా ఉంటది. అది ఇట్లా క్లోజ్ చేస్తే సర్వీస్ లో చెప్తే వాళ్ళు రిజాల్వ్ చేయలేరా? కొత్తది వేసుకోమంటారు అంతే. వారంటీలో చేంజ్ చేయడం అలాంటివి ఏమి? వారంటీ ఉంది. అది రేడియేటర్ ఇప్పటికి థర్డ్ టైం నేను చేంజ్ చేయడం, రేడియేటర్ ఫ్యాన్. ఎందుకలా? అది దానికి అదే పాడైపోతా ఉంటుంది. వారంటీలో వాళ్ళే చేంజ్ చేస్తారు ఫ్రీగా. థర్డ్ టైం నేను చేంజ్ చేయించా, అంటే 4th రేడియేటర్. ఓకే. బట్ వారంటీ అయిపోతే కాస్ట్ మన మీద లేదు, వారంటీ అయిపోయింది, వాళ్ళే ఫ్రీగా చేంజ్ చేస్తారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇష్యూ ఉంది ఫస్ట్ నుంచి కూడా. చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పటికి. హెడ్ లైట్ వచ్చే వరకు ప్రొజెక్టెడ్ వస్తుంది. చాలా మంది ప్రొజెక్టెడ్ అంటే బాగుంటుంది అంటారు. మీకు నైట్ టైం త్రో విజిబిలిటీ బాగుంటుంది, 100% బాగుంటుంది ప్రొజెక్టర్ ల్యాంప్. ఓకే. దాని క్వాలిటీ ఏమన్నా వీక్ అనిపిస్తుంది? లేదు, ఫస్ట్ నుంచి డే 1 నుంచి బాగుంది. అదే, ఇంకోటి, మీరు ఫుడ్ పెక్స్ లూజ్గా ఉన్నట్టుగానే ఈ ఏదైతే మన గేర్ లివర్ ఉంటుందో ఇది కూడా లూజ్గా ఉంటుందని అంటారు. లేదు, నాకైతే అవ్వలేదు, ఇప్పుడు లూజ్ అవ్వలేదు. ఓకే. అండ్ చైన్ విషయం మాట్లాడితే ఏంటి? దాన్ని చైన్ కూడా చాలా వీక్ అండి, ఎందుకంటే ఒక 4-5,000 కిలోమీటర్స్కి చేంజ్ చేయాల్సి వచ్చేది. ఓకే. ఊరికే లూజ్ అయిపోతా ఉంటుంది, ఇంకా ఆటోమేటిక్ అడ్జస్ట్ చేస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ టైం చేంజ్ చేయ, ఇంకా మొత్తం అదంతా సెట్ అంతా చేంజ్ చేసుకోవాలి. దాని కాస్టింగ్ ఎంత వస్తుందో? 4,000 చేంజ్ ఎంత ఉంది. ఓ, హై మెయింటెనెన్స్. రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటే ఇంకా దానికి తాత ఉన్నారు. ఓకే. ఏమైనా వైబ్రేషన్స్ ఉంటాయా? ఇది వైబ్రేషన్స్ రన్నింగ్ లో అయితే ఏం వైబ్రేషన్స్, వెహికల్ పరంగా వైబ్రేషన్స్ ఏం లేవు. మనం ఫిట్టింగ్స్ అవి కొంచెం ఇలాంటివి ఫిట్టింగ్స్ చూసుకొని కొంచెం మంచిగా చేయించుకుంటే వైబ్రేషన్స్ మాత్రం ఏం ఉండవు, అంతే. ఇది ఒకటి వైబ్రేషన్ అవుతా ఉంటుంది. సౌండ్ వస్తుందా? సౌండ్ వస్తుంది. ఓకే. చాలా ఎక్కువ వస్తుందా రైడ్ చేసేటప్పుడు? అంటే చాలా ఎక్కువ వస్తుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అచ్చా, ఇంకోటి R15M మెయిన్గా ఇప్పుడైతే TFT డిస్ప్లే వచ్చింది, ఇది మనకు LCD వస్తుంది కదా డిస్ప్లే. సో దీంట్లో అప్పటి నుంచే మనకు M వర్షనే ల్యాప్ టైం అనేది వస్తుంది. అవును, ల్యాప్ టైం ఉంది. సో అది ఎన్నిసార్లు యూజ్ చేశారు? అది ఎంతవరకు వర్త్ అనిపిస్తుంది? 2-3 టైమ్స్ యూజ్ చేశాను, కాకపోతే అంతే. ల్యాప్ టైం అది వేస్ట్. ఎవరైనా పర్సన్ పెట్టి అక్కడ నొక్కమండం బెటర్, అదేం సరిగ్గా పని చేయదు. ట్రాక్ మీదకి వెళ్తే తప్పితే అది అవును పని చేయదు. ల్యాప్ టైం అదే ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడే 2-3 టైమ్స్ నేను వాడాను, కాకపోతే అంతేం లేదు, అది అంటే అక్యురసీ లేదు. ఆఫ్ చేసేయండి. సో కమింగ్ టు గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాడితే ఏమే ఇష్యూ వచ్చిందా? ఎప్పుడైనా తగిలిందా? తగులుతూ ఉంటుంది. కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉంటే తగులుతుంది, చిన్న స్పీడ్ బ్రేకర్స్ కానీ పాట్ హోల్స్ కానీ మేనేజ్ చేయొచ్చు. ఎక్కడ తగిలి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? డ్యామేజ్ అంటే డ్యామేజ్ అవ్వలేదు, కాకపోతే ఒకసారి ఏమైందంటే నేను ఇట్లా ఎక్కిస్తా ఉంటే ఒక రాయి మీద ఇరుక్కుపోయింది బైక్, ఇరుక్కుపోయి తిరుగుతుంది ఇట్లా. సో కింద ఏమంటారు సైలెన్సర్ పైప్ మీద దేని మీద నించున్నట్టుంది. సో అది పెద్ద రాయి, ఇంకా అది ఇంత రాయి ఉంటుంది అంతే. సో అలాంటివి చూసుకోవాలి కొద్దిగా. డ్యామేజ్ అయితే ఏం కాదు, ప్లాస్టికే కదా, అంత డ్యామేజ్ ఏం అవ్వదు. పోతే మాత్రం మొత్తం ఒకవేళ హై స్పీడ్స్ తగిలితే మాత్రం మొత్తం ఈ సెట్ అంతా సెట్ మొత్తం చేంజ్ చేసుకోవాలి, అదే హైయెస్ట్ కాస్ట్ పడుతుంది. ఇంకొకటి వాళ్ళు పార్ట్స్ కూడా వెంటనే ఇవ్వరు. నేను ఇప్పటికి నేను చేంజ్ రేడియేటర్ కూడా నాకు 25 days 30 days పట్టేది ఆర్డర్ చేసిన. అప్పటిదాకా బైక్ ఇంట్లోనే పెట్టాలి, ఓవర్ హీట్. రేడియేటర్ ఉంటే నో ప్రాబ్లం, రేడియేటర్ లేదంటే
ఇంకా ఒక 5-6 మినిట్స్కి హీట్ అయిపోతుంది బైక్. సీరియస్లీ ఇవన్నీ విన్న తర్వాత నిజంగా నా ఒపీనియన్ ఇప్పుడు మారుతుందేమో. నెక్స్ట్ బైక్ R15 అనుకున్నాను నేను, అన్ని స్టడీ చేసిన తర్వాత. లేదు, నేను నన్ను అడిగితే మీరు తీసుకోవాలంటాను నేను. అవునా? R15 ఎంజాయ్మెంట్ వేరేనే ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది. డ్రైవ్ పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తే ఇంకా దీన్ని వదలరు. అదే సీటింగ్ గురించి మాడితే కంఫర్ట్ ఏంది, కుషనింగ్ ఏంది? కంఫర్ట్ ఉండదు, 0 కంఫర్ట్. పిలియన్కి అయితే మైనస్ కంఫర్ట్ పట్టుకోవడానికి ఏమీ లేదు. అవును, పట్టుకోవడానికి ఏముండదు, ఇది వేస్ట్. సో పట్టుకోవడానికి ఏముండదు, చాలా హార్డ్. ఇది నొక్కుతా ఉంటుంది ఇంకా. సో ఒక 10 కిలోమీటర్స్ మించి కూర్చోలేరు పిలియన్ ఉంటే మనం డ్రైవ్ చేయలేం. సెకండ్ థింగ్, అది వెయిట్ అంతా కూడా షోల్డర్ మన మీద పడుతుంది. వాళ్ళకి పట్టుకోవడానికి ఏం లేదు, ఏం చేస్తారు, వచ్చి మీద పడతా ఉంటారు. తర్వాత మన డ్రైవింగ్ వచ్చేసి ఇక్కడ మనం పట్టుకొని ఉంటాం కదా, ఇవన్నీ రెడ్ అయిపోతా ఉంటాయి. తర్వాత కొన్ని రోజులకి హార్డ్ అయిపోతా ఉంటాయి ఇవి ఆటోమేటిక్ గా. అదొకటి. ఇవి పెయిన్ వస్తా ఉంటాయి. అలవాటు అయిపోతే ఈ పెయిన్ ఏమి ఉండదు, కాకపోతే ఇవి రెడ్ అయిపోతా ఉంటాయి. షోల్డర్ పెయిన్ కూడా వస్తుంటుందా? షోల్డర్ పెయిన్ ఏం రాదు, ఇక్కడ వరకే. మీకు పెయిన్ ఏమున్నా సరే ఇక్కడ వరకు వస్తుంది. మెయిన్ ఇంకా ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ ట్రాఫిక్ లో ఇలాంటి బైక్ తీసుకుంటే మాత్రం ఆ టైంలో ఇంకా అయిపోతారు ఇంకా. ఓకే. అండ్ ఫైనలీ ఈ యమహా వాళ్ళ మెయింటెనెన్స్ ఏంది, సర్వీస్ కాస్ట్ ఏమొస్తుంది, స్పేర్ పార్ట్స్ ఇష్యూ ఏంది? సర్వీస్ కాస్ట్ నాకు అరౌండ్ 1500 to 1800 మధ్యలో వస్తుంది రెగ్యులర్ సర్వీస్, జనరల్ సర్వీస్. నేను గచ్చిబౌలి షోరూమ్ లో ఇస్తాను, ఎప్పుడు అక్కడే ఇస్తాను. వాళ్ళు చాలా బాగా చేస్తారు, అక్కడే ఇస్తాను. పల్ యమహా. సో బాగానే చేస్తారు, మార్నింగ్ ఇస్తే ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చేస్తారు, పర్ఫెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏ రోజు ప్రాబ్లం పెట్టలేదు. స్పేర్ పార్ట్స్ ఒక్కటే టైం తీసుకుంటుంది. స్పేర్ పార్ట్స్, బ్రేక్ ప్యాడ్స్ అలాంటి కన్జ్యూమబుల్స్ దొరుకుతాయి. ఏదైనా స్పెషల్ గా ఏమైనా కావాలంటే మాత్రం దొరకవు. ఆర్డర్ తీసుకుంటారు, 25-30 డేస్ పడుతుంది. ఓకే. ఇప్పుడు ఆ రేడియేటర్ పోయిన తర్వాత కూడా అలానే నడుపుకోవచ్చా? కొంచెం నడుపుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనకి లోపల అనిపిస్తా ఉంటది హీట్ అయిపోతుంది, పాడైద్దేమో అని. వాళ్ళు కూడా ఏం సజెస్ట్ చేయరు డ్రైవ్ చేయమని, కాకపోతే మన ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎన్ని కిలోమీటర్స్ కి సర్వీస్ వస్తుంది మనకి? 5500 సర్వీస్. అక్కడ రిమైండర్ ఏమైనా వస్తుంటుందా? ఏం రాదు, మనమే చేయించుకోవాలి, చూసుకొని జాగ్రత్త చేయించుకోవాలి. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా యమహా వాళ్ళ నుంచి బెటర్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా? యమహా షోరూమ్ నుంచి ఏ ఇష్యూ లేదు. ఆ రేడియేటర్ ఒకటి, కాకపోతే వాళ్ళు చేంజ్ చేస్తారు, ఫ్రీగానే చేంజ్ చేశారు. నాకు ఏ రోజు 1 రూపీ కూడా తీసుకోలేదు. అదొకటి. ఇంకోటి అంటే మెయిన్ గా క్విక్ షిఫ్టర్ ఇది. సో దీంట్లో ఏమన్నా ఇష్యూస్? క్విక్ షిఫ్టర్ ఏంటంటే పనిచేస్తుంది, కాకపోతే సెకండ్ థర్డ్ గేర్స్ లో పనిచేయదు సరిగ్గా. మీకు క్విక్ షిఫ్టర్ అంటే ఏంటి, మీకు తెలియకుండా వెళ్ళిపోతా ఉండాలి గేర్ వేసినప్పుడు. ఇది ఏంటంటే ఇలా అప్ అవుతా ఉంటది ఫ్రంట్ టైర్ కొంచెం సెకండ్ అండ్ థర్డ్ గేర్ లో, తర్వాత నుంచి ఏముండదు. కాకపోతే హై స్పీడ్ లో వేయాలి, లో స్పీడ్ లో వేస్తే అవ్వదు. హై స్పీడ్ లో కొంచెం రివ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే చేయొచ్చు. బాగుంటుంది. డౌన్ షిఫ్ట్స్ మాత్రం ఖచ్చితంగా క్లచ్ వాడాలి. క్లచ్ పట్టుకోవాలి, ఓన్లీ అప్ షిఫ్ట్స్ అంతే. ఓకే. సో మెయిన్ R15M వర్షన్ అనేది మెయిన్ గా ఆ క్విక్ షిఫ్టర్ కోసం, ఆ కన్సోల్ లో వచ్చే మనకి ల్యాప్ టైం కోసం, అండ్ గ్రాఫిక్స్ అంతే. బట్ ఇంకోటి R15M అంటే సింగిల్ కలరే ఉంది, అట్లీస్ట్ ఒక 2 కలర్స్ 3 కలర్ ఆప్షన్ ఇచ్చేది ఉండే M కోసం అంటే ఇప్పుడు చేంజ్ చేసినట్టున్నారు, బ్లాక్ కలర్ తీసుకొచ్చారు కొద్దిగా. R15M లోనే ఇదంతా బ్లాక్ వచ్చింది కొద్దిగా, కానీ నాకు ఇదే బెటర్ అనిపించింది. సిల్వర్ అండ్ బ్లాక్ బాగుంటుంది, ఎందుకంటే R1M ఇన్స్పిరేషన్ తో తీసారు కదా, సో ఒకటే కలర్ బెటర్ అనిపించింది ఇదే. ఇంకా యాక్సెసరీస్ అయితే మీరు దీనికి ఏమి ఇచ్చారు? ఆల్మోస్ట్ టాప్ మోడల్ అన్ని వస్తాయి, బట్ మీరు కస్టమైజ్ ఏమేమి చేయించుకున్నారు? నేను యాక్సెసరీస్ వచ్చేసి గార్డ్స్ వేయించాను. ఓకే. ఇది 100% వర్త్. ఇది ప్లాస్టిక్ నార్మల్ కనిపిస్తుంది కానీ అసలు బైక్ పడిందంటే మాత్రం ఇది సేవ్ చేసింది. 100% సేవ్ చేసింది 2 times. బైక్ ఏం ప్రాబ్లం కానివ్వకుండా, లేకపోతే స్క్రాచెస్ పడేది, పడివ్వకుండా అది సేవ్ చేసి. ఎంత కాస్టింగ్ పడింది అదైతే? ఇది అప్పుడు 2500 అనుకుంటాను. ఆఫ్టర్ మార్కెట్ లేదు, షోరూమ్ నుంచే యమహా ఆథరైజ్డ్ అది. అదొకటి. ఈ చార్జర్ కూడా యమహానే, వాళ్ళ షోరూమ్ లోనే వేసారు. USB చార్జర్. ఓకే. వైరింగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు, వాళ్ళే వేసారు, వారంటీ ఉంటుంది ఓవరాల్. బట్ ఇప్పుడు వచ్చే 2025 లో USB ఛార్జింగ్ మేబీ వస్తుంది అనుకుంటున్నాను బైక్. అంటే అది ఎక్స్ట్రాగా వేయించాను నేను అప్పుడైతే, మరి ఇప్పుడు ఉందో లేదు. మీకు అది యూస్ఫుల్ అయిందా ఇప్పటి వరకు? లేదు, నేను ఎప్పుడు వాడలేదు. ఈ బైక్ అవసరం కూడా లేదు. ర్యాపిడ్ అయితే ఎవరు చెయ్యరు దీనిపైన. స్విగ్గీ ర్యాపిడ్ వాళ్ళకి మొబైల్ ఛార్జింగ్ అవసరం, దీనిపైన అసలు చేయరు కాబట్టి అంత యూస్ఫుల్ కాదు. సో ఇదైతే ఇష్యూస్ డెఫినెట్లీ ఉన్నాయి R15. సో 2025లో కన్సిడర్ చేయాలా వద్దని ఆలోచించుకోండి. బట్ రైడ్ ప్లెజర్ మాత్రం సూపర్గా ఉంటుంది. జపనీస్ ఇంజన్, రియలబుల్గా ఉంటుంది, లో మెయింటెనెన్స్, డీసెంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఇంకా స్పేర్ పార్ట్స్ అయితే కాస్ట్లీగా ఉంటాయి.
పోతే మాత్రం మళ్ళీ మనకు టైం కూడా తీసుకుంటుంది. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఇలాగ మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైక్ కార్డ్స్ పోతే తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది కదా, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. అంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. అలాగే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయాలి.